నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని మనం చర్చించాల్సిన పరిస్థితి ఎప్పటికప్పుడు మర్చిపోతున్నటువంటిది, అలాగే నిర్లక్ష్యం కాబడుతున్నది ఏంటంటే, గిరిజనులకు సంబంధించి, ఆదివాసీలకు సంబంధించి ఇప్పటికి కూడా ఒక ఆటవిక న్యాయం మాత్రమే నడుస్తోంది, నిర్లక్ష్యం మాత్రమే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోను, అలాగే తెలంగాణలోను, అలాగే మిగతా రాష్ట్రాలలో కూడా ఈ గిరిజన సంక్షేమానికి ఇస్తున్నటువంటి కోట్లాది ఫండ్స్ అన్నీ వాళ్ళ కోసమే ఖర్చు పెడుతున్నారా? అలాగే ప్రతిభావంతంగా పసిపిల్లలను తీర్చిదిద్దటంలో అధికారులు బాధ్యతగా ఉంటున్నారా? బడి పిల్లలు ఇవాళ భద్రతతోటి కూడినటువంటి విధానంలో బతుకుతున్నారా లేదా? అలాగే గిరిజన సంక్షేమం అంటున్నాం, సంక్షేమం ఉందా? ఆ సంక్షేమం ఎలా ఉంది? ఏదో మనము విసిరేస్తేనో విదిలేస్తేనో వాళ్ళేదో అభాగ్యులైనట్టు, మన మీదే ఆధారపడినట్టు, మనమేదో ధార్మికతతోనో లేకపోతే ఒక ఉదార స్వభావంతోనో మన సొంత డబ్బు ఖర్చు పెట్టినంత ఇదిగా మాట్లాడుతూ వ్యవహరిస్తూ ఉన్నటువంటి వ్యవస్థని ఇవాళ ప్రశ్నించాలి. పసిపిల్లలకు ఒక హక్కు ఉంది ఈ దేశంలో, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు ఉంది. వాళ్ళు గిరిజనుల పురజనుల ఎవరు అనేటటువంటిది అసలు సమస్యే కాదు, ప్రశ్నార్థకమే కాదు. బట్ పిల్లలకు విద్యా హక్కు రాజ్యాంగబద్ధమైంది. అందులో మళ్ళీ ప్రత్యేకమైనటువంటి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల అత్యంత బాధ్యతాయుతమైనటువంటి కొన్ని పథకాలను తీసుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నది నిజమే, తీసుకొచ్చారు. కానీ అమలవుతున్నాయా? ఏ హాస్టల్ చూసినా కనీసం వసతులున్నాయా? తాగునీరుందా? 100 మంది ఉన్న చోట ఒక్క బాత్రూమ్ కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వందలాది మంది ఉన్న చోట 2-3 బాత్రూమ్లే ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. ఆ బాత్రూమ్స్ పరిస్థితి చూసినా కూడా ఎంత హృదయ విదారకంగా, ఎంత బాధాకరంగా, సిగ్గుతో మనం చచ్చిపోయేటటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? గిరిజనులంటే అంత తేలిక, అలాగే పసిపిల్లలంటే అంత నిర్లక్ష్యమా? వెల్ఫేర్ స్టేట్ అని రాజ్యాంగం చెప్తుంది. ఎవరికి ఇబ్బంది వచ్చినా మనదే బాధ్యత, ప్రభుత్వానిదే బాధ్యత అని రాజ్యాంగం చెప్పినటువంటి దశలో బాధ్యత లేనటువంటి వాళ్ళని ఏం చేయాలి? ఎప్పటికప్పుడు ప్రతిరోజు మనం వింటున్నటువంటి వార్తలేంటి? కల్తీ ఆహారం, భద్రత లేనందువల్ల పాము కాటుకు గురైనటువంటి విద్యార్థులను, అలాగే ఎవడో అరాచకం చేశాడు అర్ధరాత్రి వచ్చని. అంటే కనీసం మన పిల్లలకు, మన బిడ్డలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇవ్వకపోగా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దీన్ని సంక్షేమం అంటామా? నెవర్. సంక్షోభం. ఇవాళ పిల్లల యొక్క మానసిక స్థితి ఏంటి? వాళ్ళు చదువుకునే చోట కనీసం వసతులు లేకపోతే, శుభ్రత అనే దానికి ప్రాధాన్యతే లేకపోతే, విద్య అనే దానికి ఏం మాత్రం ప్రోత్సాహం లేకపోతే, ఇవి కోళ్ల ఫారాలా లేక గిరిజన సంక్షేమం ఆశ్రమ పాఠశాలలా అన్నటువంటి ప్రశ్న ఎందుకు వేసుకోవాలి? సిగ్గేయటం లేదా? మనకి బాధ వేయటం లేదా? మన బిడ్డలు ఇలా బతకాల్సిన పరిస్థితి ఏంటి అని. ఇక్కడ ఒకే ఒక పొరపాటు జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలు అనగానే ప్రజాప్రతినిధులకే కనీసం మాత్రం గుర్తింపు లేదు, గౌరవం లేదు, వాళ్ళ పిల్లల్ని పంపించాలన్నటువంటి ఆలోచన కూడా రాదు. బికాజ్ ప్రభుత్వ పాఠశాలలు అనగానే పనికి రావు అన్నటువంటి ఒక ఆలోచన, ఒక నమ్మకం వాళ్ళకి. వాళ్ళు పంపించరు, కానీ మన పిల్లల్ని పంపించాలి. ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించండి అని మనకు ఉపన్యాసాలు ఇస్తారు. అలాగే ఇటీవల జరిగినటువంటి ఒక సంఘటన, అది సంఘటన అనే కంటే కూడా దుర్ఘటన, సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. రాజేంద్రపాలెం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో జరిగినటువంటి ఒక ఉదంతాన్ని మీ ముందుకు తీసుకొస్తా. ఆ పాఠశాలలో 41 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ ఘటనలో హాస్టల్ వార్డెన్ సస్పెండ్ అయ్యాడు. ఎందుకు? కంటామినేటెడ్ ఫుడ్ దగ్గర నుంచి వాటర్ వరకు. అలాగే ఇదే సందర్భంలో ప్రధానోపాధ్యాయుడికి షోకాజ్ నోటీస్ ఇచ్చి వదిలేశారు. ఎక్కడిది? మళ్ళీ గుర్తు చేస్తున్నా, అల్లూరు జిల్లా కొయ్యూరులో రాజేంద్రపాలెం గిరిజన సంక్షేమ బాలికల స్కూల్లో ఫుడ్ పాయిజన్, కలుషితమైన ఆహారం తిని 41 మంది విద్యార్థులకు అస్వస్థత.
ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఆంధ్రప్రదేశ్లో ఈ శాఖకు మహిళే మంత్రిగా ఉంది. అమ్మతనం ఉన్న చోట ఇదేం పరిస్థితి? ఇదేం దురాగతం? అలాగే బీఆర్కే న్యూస్ ప్రతినిధులు చేసినటువంటి ఒక ప్రయత్నంలో ఒక దుర్మార్గమైనటువంటి విషయం బయటకు వచ్చి దాన్ని బ్రేక్ చేసి బాధ్యత కలిగినటువంటి అధికారులు ఎవరో ముందుకు రావాలని, అలాగే సమాధానం చెప్పాలని ఒక డిమాండ్ బీఆర్కే న్యూస్ ప్రతినిధులు చేసినటువంటి మేరకు వచ్చినటువంటి తనిఖీలేంటి? కలెక్టర్ వచ్చాడు, అలాగే ఆర్టీజీ చీఫ్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ అందరూ కదిలొచ్చారు. కానీ నాకు ప్రయోజనం కనపడలా. కలెక్టర్ వచ్చారు, నామమాత్రంగా ఆయన ఏదో కసుమన్నారు. కానీ కలెక్టర్ అయినా సరే నేను ఒక సూచన ఇవ్వదలుచుకున్నా. యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది పబ్లిక్ సర్వెంట్ మిస్టర్ కలెక్టర్. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా మీతో పాటే బాధ్యతగా పనిచేయడానికి వచ్చిన వాళ్ళే. వాళ్ళు మీ బానిసలేం కాదు. వాళ్ళు తప్పు చేస్తే దానికి ఒక విధానం ఉంది. ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వండి. మరీ ముదిరిపోయారనుకుంటే సస్పెండ్ చేయండి, లేదు పర్వాలేదు అనుకుంటే ట్రాన్స్ఫర్ చేయండి. కానీ మీ ధోరణి ఏంటి? మీరు అని మహిళలను మాట్లాడలేరా కలెక్టర్ గారు? మీరేం దిగొచ్చారా? ముందు మర్యాద ఇచ్చి మాట్లాడడం అనేది అధికారులు మొట్టమొదటిగా ఆచరించవలసినటువంటి పద్ధతి అనేది గుర్తు చేసుకోవాలి. ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాను నా విశ్లేషణ. కలెక్టర్ వచ్చినప్పుడు కూర్చోబెట్టి సంయమనంతో అక్కడ సక్రమమైనటువంటి పద్ధతులు తీసుకొచ్చేటటువంటి విధానం ఉండాలి. కానీ వణికిపోతున్నటువంటి ఉద్యోగులను చూసి నేనేదో ఒక రాజులాగా, సామంత రాజులాగా భావిస్తే కుదరదు అధికారులు ఎవరైనా సరే. ఇక్కడ కలెక్టర్ మాట్లాడినటువంటి మాటలు గమనించినప్పుడు ఆయనకి బాధ్యత కంటే కూడా ఒక ఆధిపత్యపు ధోరణి కనపడింది. సవరించే దాని మీద కంటే కూడా ఒక గర్జన చేసి వదిలేస్తే సరిపోతుందన్నటువంటి ధోరణి కనపడింది. వాట్ హీ హ్యాస్ డన్, ఈ సమస్యను ఇంతతో వదిలిపెట్టేటటువంటి పరిస్థితి ఉండదు. సక్రమంగా అక్కడ పద్ధతులన్నీ ఆచరించాల్సిన దశలో బీఆర్కే న్యూస్ ప్రతినిధులు ఒక ప్రతిజ్ఞతోనే ముందుకెళ్తున్నారు. నిరంతరం అక్కడ జరుగుతున్నటువంటి అనేక పాఠశాలల్లో, ఆశ్రమ పాఠశాలల్లో ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని ఎండగట్టేటటువంటి ప్రయత్నం ఆగదు. మన బిడ్డల్ని గర్వంగా చదువుకుంచినటువంటి వ్యవస్థను క్రియేట్ చేయాలి. కానీ ఆ బిడ్డలు ఎవరో అనాథల్లాగా కనపడుతున్నటువంటి పరిస్థితి చూస్తే మీరు చూస్తున్నారు. హాస్పిటల్స్లో ఒకే బెడ్ మీద 2 పిల్లలు. ఏంటి దుర్మార్గం? ఎందుకింత నిర్లక్ష్యం? డాక్టర్స్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు కంటామినేటెడ్ వాటర్ ఉన్నది అక్కడ అని. అలాగే కొంతమంది అధికారులు కూడా బాధ్యత కలిగిన వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం కూడా ఏంటంటే అక్కడ వాటర్ ఫెసిలిటీ లేకపోవటం వల్ల డ్రమ్ములో వాటర్లు నింపేస్తారు. తాగడానికి చేతులతో ఆ డ్రమ్ములు నీళ్లు ముంచుకొని తాగుతున్నారు. అవి స్నానానికి ఉపయోగిస్తున్నారు, తాగడానికి ఉపయోగిస్తున్నారు. ఇంత కర్మ పట్టిందా ఈ దేశంలో పసిపిల్లలకు? ఇంత నిర్లక్ష్యానికి గురవ్వాలా ఈ రాష్ట్రంలో పసిపిల్లలు చదువుకోవడానికి వచ్చి? వాళ్ళు ఖైదీలా, బడిపిల్లలా? దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీదే నేను ప్రజల్ని అలర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని భావిస్తూ ఒక్కసారి దీని మీద మొత్తం మీకు కొంత సమాచారం ఇస్తూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ, దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడింది మీకు ఒక్కసారి తెలియజేస్తా, చూపిస్తా. చూసిన తర్వాత మళ్ళీ మనం దీని మీద మాట్లాడదాం. ఈ బిడ్డలపై ఎందుకింత నిర్లక్ష్యం? ఆదివాసీలపై, గిరిజనులపై చులకన భావమా? హాస్టల్స్ మురికి కూపాల్లో ఉంటే కళ్ళకు కనపడవా? కనీసం తాగునీరు కూడా ఇవ్వలేమా? కలెక్టర్ వచ్చి కస్సుమంటాడు, ప్రజాప్రతినిధులు ఉద్ధారకుల్లో ఉపన్యాసం ఇస్తారు. ఇక్కడ రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు విలువలేదు.
ఇక్కడ మానవ విలువలకు గుర్తింపు లేదు. వసతి గృహాల్లో ఉన్న మన బిడ్డలపై మనకున్న బాధ్యత ఎక్కడ? కలుషిత ఆహారం, ఆసుపత్రుల బారిన పడుతున్నటువంటి బాల్యం. ఈ ఏవి ఒక భావం మాత్రమే. బట్ ఈ భావంలో ఉన్నటువంటి బాధకి, బాధ్యతకి సమాధానం కావాలి అన్న దాంట్లో కొంతమంది అధికారులను, అలాగే ఐటీడీఏకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాట్లాడారు. అది కూడా మీకు చూపిస్తా. ఎస్పీసీఆర్ మొత్తం టోటల్ అంటే 30 మంది బాగాలేదు. స్కూల్కి ఒక 5-4 ఉన్నారు సార్. నిన్న నైట్ కేబేజ్ తిన్నాను సార్. మధ్యాహ్నం మొన్న నైట్ అంటే నిన్న ఉదయం పోలేదు కదా, మొన్న నైట్ ఏం తిన్నారు? గుమ్మడికాయ పప్పు సార్. ఇప్పుడు హాస్పిటల్కి ఎంతమంది వచ్చారు? 30 మంది వచ్చారు సార్. వాళ్ళందరికీ ఏంటి కంప్లైంట్? విరోచనల్ వాన్స్, ఫీవర్స్ సార్. అసలు రాత్రి ఏం తిన్నారు? రాత్రి సార్ నిన్న నైట్ కేబేజ్. నిన్నైతే ఏం పెట్టారు మీకు హాస్టల్లోనే? కేబేజ్ తిన్నాను సార్. నిన్న ఆ పసిబిడ్డ ఏం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి. విద్య తనకి విచిత్రమైనటువంటి శిక్ష వేసినట్టుగా ఉంది, కానీ జ్ఞానాన్ని పెంచినట్టు కానీ, లేకపోతే నమ్మకాన్ని పెంచుతున్నట్టు కానీ, అలాగే చదువు చాలా భద్రత మధ్య చదువుకుంటున్నట్టు కానీ ఆ కాన్ఫిడెన్స్ కనపడట్లా. మన రిపోర్టర్ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నా కూడా ఒక భయంతో, ఒక వణుకుతో కనపడుతున్నటువంటి ఆ ఫీలింగ్స్. ఒకే ఒక ప్రశ్న వేయదలుచుకున్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రులందరినీ, ప్రభుత్వాన్ని. మన బిడ్డలు ఇలాంటి బాధకు గురైతే తేలిగ్గా వదిలేస్తామా? పసిపిల్లలు బడికెళ్ళాలంటే కాలువలు దాటి వెళ్ళేటటువంటి పరిస్థితిని గమనించమా? అసలు ఏమీ చేయలేదు ప్రభుత్వం అని నేను అంత సాహసం చేయటంలా. చేస్తున్నారు, కానీ ఈ చేసే దాంట్లో బాధ్యత కనపడట్లా. ఒక టచ్లో ఎప్పుడైనా ప్రేమ కనపడుతుంది, అది ప్రేమ ఉంటే. బట్ ఆ టచ్చే ప్రేమ లేకపోతే అసహ్యంగా అనిపిస్తుంది. మనుషులం, మానవ స్వభావం ఇదే ఉంటుంది. ఆ పసిపిల్లల్ని మనం ప్రేమతో దగ్గరికి తీసుకొని చదివించి, లాలించి, బడికి పంపించి, ఒక నమ్మకం పెంచి వాళ్ళ అభివృద్ధికి మనం బాట వేయాల్సింది. వాళ్ళు ఆసుపత్రుల్లో ఒకే బెడ్ మీద ఇద్దరు సర్దుకొని పడుకొని బాధతో మూలుగుతుంటే ఏం చేస్తున్నాం మనం? నేరం కదా మనం చేసేది? కాదా? నేరం కాదా? కాదని చెప్పగలమా? చూస్తూ ఉండగలమా? బట్ అందుకే అడుగుతున్నా, ఇవాళ ఐటీడీఏకి సంబంధించినటువంటి నిధులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఎవరు తినేస్తున్నారు? వంట సామాన్లు కూడా కనీసం శుభ్రతతోటి లేవు అన్నటువంటి నిజం తెలుసుకుంటే, మంత్రులరా ప్లీజ్, అపరిశుభ్ర వాతావరణంలో మీకు భోజనాలు పెడితే మీ పిల్లల్ని చదివించేటటువంటి పరిస్థితి ఉంటే ఊరుకుంటారా? ఊరుకోరు. మీ బిడ్డల కంటే మీరు ఒక ప్రతిజ్ఞ చేసి మంత్రిగా మారినటువంటి వాళ్ళు, మీరందరూ ప్రజాప్రతినిధులు ఒక ప్రమాణం చేశారు. ఆ ప్రమాణం మళ్ళీ మీకు వినిపిస్తే మీ బాధ్యత అర్థమవుతుందేమో అన్నటువంటి ఆలోచన వస్తుంది. గమనించండి, అక్కడ చూస్తున్నటువంటి దృశ్యాలు. పసిపిల్లలు వాళ్ళకేంటో తెలియదు, చదువుకుందామని ఆశతో వచ్చారు. మంచినీళ్ళు లేవు వాళ్ళకి, బాత్రూములు లేవు. దెర్ ఆర్ స్కూల్స్ వితౌట్ రూఫ్స్ అని కొన్ని సందర్భాల్లో చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పటికి కూడా అరే ఆడపిల్లల హాస్టల్స్కి కాంపౌండ్ వాళ్ళు లేకుండా, భద్రత లేకుండా ఇదేం దుర్మార్గం? అధికారులు నిద్రపోయారా? ప్రభుత్వాన్ని హెచ్చరించరా? మీరు యు టేక్ కలెక్టర్ భవనాలు చూడండి, ఏ జిల్లాల్లోనైనా కలెక్టర్లకు ఉన్నటువంటి బంగళాలు గమనించండి. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు విశాలమైనటువంటి ఎకరాల స్థలంలో కట్టినటువంటి చాలా లగ్జరీస్ బిల్డింగ్స్ ఉంటాయి. 90% ఇదే ఉంటుంది. కానీ మన బిడ్డలకు మాత్రం కనీసం కాంపౌండ్ వాల్ ఉండదు. ఎందుకు? ఈ ఐఏఎస్ ఆఫీసర్ కాలర్ ఎగరేసుకుని వచ్చి వాళ్ళ మీద కసుమన్నాడే, ఎందుకు? ఏం మార్పు చేసి, ఏం నమ్మకం పెంచి, ఏం బాధ్యత చూయించి
జస్ట్ ఆదేశాలు ఇచ్చేశాడు. బట్ జరిగిన దానికి ఎవరినో ఒకరిని సస్పెండ్ చేస్తే సమస్య పరిష్కరింపబడుతుందా? ఎందుకు ఇలా దశాబ్దాల కొద్దీ ఆశ్రమ పాఠశాలల్లో, హాస్టళ్లలో, అలాగే బడి పిల్లల యొక్క బాధ మనం చర్చించాల్సిన అవసరం ఎందుకుంటోంది?